వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా? ఎస్, ఐ మీన్ హైదరాబాద్. ఎందుకంటే ఇట్స్ జియాన్సీస్ ఫస్ట్ బర్త్డే అండ్ ఎవ్రీ వన్ ఆర్ సో ఎక్సైటెడ్. అందరం రెడీ అయిపోయాం, నేను మా తమ్ముడు అందరూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. అండ్ నేను మా అమ్మమ్మ ఒక్కటి క్యాబ్లో పోతున్నాం, ఇంకా మా అమ్మ జియాన్సీ అత్త అందరు ఆ క్యాబ్లో పోతున్నారు. సో లెట్స్ గో క్యాఫే. మనం ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇట్లా స్టెప్స్ ఎక్కి అలా వెళ్తే మన క్యాఫే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్ అంతా అయిపోయింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మాటకా మాట ఈ క్యాఫే ఒక యాంబియన్స్ కానీ, స్టాఫ్ హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ కానీ అంతా చాలా బాగున్నాయి అసలు. అదంతా ఓకే, జియాన్సీ ఎక్కడ అనుకుంటున్నారా? అవర్ ప్రిన్సెస్ ఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ హర్ ఫస్ట్ బర్త్డే. చూసారా ఎంత క్యూట్గా ఉందో? ఇంత రెడీ అయినందుకు ఫొటోస్ కోసమే కదా. ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాం. బట్ మా జియాన్సీతో ఫొటోస్ తీపిచ్చాలంటే పెద్ద సాహసమే చేయాలన్నమాట. చాలా స్కిల్ పర్సన్ అయి ఉండాలి ఇంత ఫొటోస్. ఇంకా ఆర్ఎమ్స్ ఇవి అవి ఏవేవో టెక్నిక్స్ చేసి ఇంకా ఫైనల్లీ ఫొటోస్ అయితే తీపించుకుంటా ఉన్నాం. ఫోటో సెషన్ అయితే అయిపోయింది. బట్ తన డెక్కర్ తనే చూసుకోవాలంట తిరిగంతా. సో ఇంకా అంతా చూసేస్తా ఉంది. క్యూట్గా ప్రిన్సెస్ లాగా నడుస్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉందో ఆ బుజ్జి ఫ్రాక్ వేసుకొని. అండ్ ఇంకా అమ్మమ్మ, బాబాయ్, పిన్ని, మమ్మీ అందరు వచ్చేసారనమాట. సో ఇంకా వాళ్ళతో కూడా ఫొటోస్ తీపిచ్చేసుకుంటా ఉంది మా ప్రిన్సెస్ జియాన్సీ. మనం ఈ లోపల పక్కనే ఉన్న మ్యాగ్నెట్స్ అవుట్లెట్ చూసేద్దాం. అండ్ వీళ్ళైతే అక్కడే పర్సనలైజ్డ్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. జస్ట్ అలా ఫోటో తీస్తారు, ఇంకా ఈ ప్రింటర్లో పెట్టిచ్చేస్తారు. నాకు చాలా మంచి ఐడియా అనిపించింది. అండ్ ఇట్స్ మై అత్తాస్ ఐడియా అనమాట. అండ్ ఇదే రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటుందని. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా గెస్ట్స్ అందరూ రావడం స్టార్ట్ అయిపోయారు. బట్ మా ఫోటో సెషన్ అయితే ఇంకా అవ్వలేదు. ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా అందుకే 1 by 1 తీసుకుంటా ఉన్నాను. ఇంకా ఇన్ని ఫొటోస్ తీసుకునేసరికి మా జియాన్సీ అలసిపోయింది. సో ఇంకా ఎనర్జీ కోసం ఫ్రూట్ తింటా ఉంది. అండ్ ఈ లోపల బాబాయ్, పిన్ని కొన్ని ఫన్ గేమ్స్ ప్లాన్ చేశారనమాట. అండ్ ఈ గేమ్ ఏంటంటే గెస్ ది మూవీ. అండ్ ఒక మూవీ చెప్తారు వాళ్ళు, మనం పిక్చర్ డ్రా చేసి గెస్ చేయాలి. ఇదేమైనా గెస్ చేశారా మీరు? కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీ అయితే డమరుకం. అండ్ ఈసారి వెళ్ళింది మా తమ్ముడు. సో చూద్దాం వాడేం గీశాడు. ఫస్ట్ టైం యాజ్ ఏ టీఎఫ్ఐ బానిస నేనే ఫెయిల్ అయినా వీడి గీసింది గెస్ చేయడానికి. అలాంటి మూవీ ఉందని కూడా నాకు తెలీదు. సో మీకు తెలుసా అలాంటి మూవీ ఉందని? సో చూద్దాం తను ఏం గీశాడో, మీరు గెస్ చేశారో లేదో కూడా కమెంట్ చేయండి. చేశారు అదేంటో. అదైతే వజ్రం అంట మూవీ పేరు. ఎవరు చెప్పారంటే ఈ బుడ్డోడు చెప్పాడు. వీడు నాకంటే బానిసలా ఉన్నాడు టీఎఫ్ఐకి. అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేశాడు. అండ్ ఆ తర్వాత మన నెక్స్ట్ గేమ్ అయితే మ్యూజికల్ చైర్స్ లాగా ఉంటుంది, బట్ మ్యూజికల్ చైర్స్ అయితే కాదు. సో యాక్చువల్లీ ఎవ్రీ చైర్ మీద ఒక స్టిక్కర్ అయితే అంటించేసి ఉంటారు. లైక్ యాక్టర్స్, బర్డ్స్, షేప్స్, స్పైసెస్, అలా ఒక్కొక్క టాపిక్. సో మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కొక్క చైర్లో కూర్చుంటారు. తర్వాత వాళ్ళు ఒక ర్యాండమ్గా ఒక నేమ్ చెప్తారు. అండ్ అప్పుడు 10 seconds లోపల దానికి రిలేటెడ్గా 5 words మనం చెప్పాలన్నమాట. నాకు యాక్టర్స్ వస్తే బాగుండు అనుకున్నా, బట్ నాకైతే ఆర్గన్స్ వచ్చినాయి. సో ఆర్గన్స్ ఏముంది, సెన్స్ ఆర్గన్స్, అవి చెప్పేసా అనమాట. సో 10 seconds లోపల ఎవరైతే చెప్పారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు.
రెండు ఏ క్లాస్ అండ్ నెక్స్ట్ 2 వీడియోస్ ప్లే చేశారు అండ్ ఇట్స్ సర్ప్రైజ్ ఫ్రమ్ మామ. అండ్ ఇదైతే జియాన్షీస్ కేక్ స్మాష్ వీడియో అండ్ 1 year ఫోటోషూట్. బట్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియోలో మా జియాన్షి ఎవ్రీ రోల్ ప్లే చేసింది, లైక్ ఆస్ట్రోనాట్, ఫిట్నెస్ ఫ్రీకర్ అండ్ ఎవ్రీథింగ్. వీడియో బాగా వచ్చింది కానీ దీని వరకు స్ట్రగుల్స్ అయితే మా అమ్మకే తెలియాలి ఎంత కష్టపడ్డారో. అండ్ ఇదైతే సెకండ్ ఏవి. ఇది ఎంత ఎమోషనల్ వీడియోను అసలు. అంటే మా జియాన్షి బర్త్డేకి మా తాతయ్యలు ఇద్దరు హెవెన్ నుంచి వచ్చి బ్లెస్ చేస్తున్న వీడియో. అండ్ ఇట్స్ అన్ ఏ వీడియో ఆఫ్ కోర్స్. అండ్ ఇది మామ సర్ప్రైజ్ అనమాట. ఎవ్రీ వన్ ఫెల్ట్ సో ఎమోషనల్. ఒకసారిగా అన్ని మెమరీస్ రీకాల్ అయిపోయి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. నేను కూడా అందుకే రియాక్షన్స్ క్యాప్చర్ చేయలేకపోయా.
Okay, let's back to the party mood and it's time for cake cutting. అండ్ కోఇన్సిడెంటల్లీ ఆ రోజే బాబాయ్ పిన్ని వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా. సో ఇంకా ఆ సెలబ్రేషన్ కూడా చేసేసుకున్నాం. పార్టీ చేసుకొని అలసిపోయాం. ఫైనల్లీ ఇట్స్ ఫుడ్ టైం. ఇంకా మంచిగా అన్నీ టేస్ట్ చేసేసాను అనమాట. అండ్ ఝాన్సీ బర్త్డే కేక్ చాలా బాగుంది బికాజ్ ఇట్స్ కస్టమైజ్డ్ బేబీ ఫ్రెండ్లీ కేక్ అనమాట. మంచిగా ఫుడ్ తినిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయకపోతే ఎలా, ఇంకా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయడమే. తన బర్త్డేకి తను డాన్స్ చేయకపోతే ఎలా, ఇంక అంతే మరి. మా కలిపి వచ్చేంత వరకు మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ వేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం. హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.